గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఆగస్టు 21 వరకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. 22న నామినేషన్ల పరిశీలన, 25వ తేదీలోపు నామినేషన్ ఉపసంహరణ చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ చేసి ఫలితాలను ఇవ్వనుంది ఈసీ. అయితే జగదీప్ ధన్కడ్ అనూహ్య రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ విధానంతో ఈ ఎన్నిక జరుగుతుంది. ఇందుకోసం రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీ వ్యవహరించనున్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం తయారు చేసిన ఎలక్టోరల్ కాలేజ్ జాబితాలో మొత్తం 788 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో లోక్సభ నుంచి 542 మంది, రాజ్యసభ నుంచి 240 మంది సభ్యులు ఉన్నారు. 392 మంది సభ్యులతో మద్దతుతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికవుతారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి రేసులో పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీహార్ సీఎం నితీష్ కుమార్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేరు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థే గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ జూలై 21న రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్లు చెప్పారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే ధన్కడ్ రాజీనామా చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. మరి ఉపరాష్ట్రపతి పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.